What's wrong with our generations? People are wanted to be alone. People are going into the depression. And why so many individuals feel isolated despite being surrounded by a lot of opportunities and having a great potential. Like ఎంత potential now, we are not even able to focus on a single thing. ఎందుకంటే attention span of humans is decreasing day by day. అంతలా attention span decrease అవ్వడానికి there is only one reason. ఎందుకంటే మనకు యాక్సెసిబుల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇంత కాదు. Hundreds of articles, thousands of videos and 5,000 hours of content is uploaded in YouTube per every minute. నువ్వు ఏ స్కిల్ నేర్చుకుందామన్నా నువ్వు ఏ బుక్ చదువుదాం అనుకున్నా you end up scrolling reels. ఎందుకంటే your fucking brain is stuck in the loop of distractions. ఈ డిస్ట్రాక్షన్స్ అనేవి నీ ఒక్కడికే కాదు, ఈవెన్ ఐ స్టక్ ఇన్ ద లూప్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. ఈ డిస్ట్రాక్షన్స్ వల్ల నేను ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఫేస్ చేశాను, హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అండ్ బ్యాక్లాగ్స్ కూడా ఫేస్ చేశాను. ఈ డిస్ట్రాక్షన్స్ వల్ల అన్ని ఫేస్ చేసిన తర్వాత ఐ బ్రోక్ ఫ్రమ్ దట్ సైకిల్. కట్ చేస్తే ఐ స్టార్టెడ్ డూయింగ్ సంథింగ్ మీనింగ్ఫుల్ ఇన్ లైఫ్. ఐ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ ఎ ఫ్రీలాన్స్ వీడియో ఎడిటర్ ఫ్రమ్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్ అండ్ నౌ ఐ కంప్లీటెడ్ మై బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ వితౌట్ ఎనీ బ్యాక్లాగ్స్. And here I am now building my personal brand and following my passion. And ఇదంతా కూడా ఇది నా కేసులో జరిగింది అండ్ మీ కేసులో కూడా జరుగుతుండొచ్చు. I want you to break from the distractions with this video and focus on what truly matters. ఒకవేళ నువ్వు కూడా నీ లైఫ్లో ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి బయటకు వచ్చేసి ఏదైనా పీకేద్దామని అనుకుంటే this video is going to definitely help. నా ఫేవరెట్ ఆథర్ మెల్ రాబిన్స్ ఒక పాడ్కాస్ట్లో మోటివేషన్ ఇస్ గార్బేజ్ అని చెప్తారు. Motivation's garbage. You only feel motivated to do the things that are easy. నువ్వు ఏదైనా పని స్టార్ట్ చేయడానికి మోటివేషన్ పైన డిపెండ్ అయితే నీకు ఆ మోటివేషన్ ఎక్కువ రోజులు ఉండదు. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, ఆ తర్వాత నీకు అసలు ఆ పని చేయాలని కూడా అనిపించదు. సో నువ్వు ఇప్పటి నుంచి ఏదైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నావో ఈ చెత్తలో మోటివేషన్ పైన డిపెండ్ అవ్వడం కన్నా ఏం చేయాలనుకుంటున్నావు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి కంప్లీట్గా యాక్షనబుల్ స్టెప్స్ అన్ని నోట్ చేసేసుకొని డిసిప్లిన్గా డూ ఇట్ ఎవ్రీ డే. మనలో చాలా మంది స్క్రీన్ టైం ఇగో ఇట్లా ఉంటుంది. ఎందుకంటే నువ్వు డైలీ 8 hours 10 hours మొబైల్లో స్పెండ్ చేస్తావు. ఇలా నేను కూడా చాలా అంటే చాలా టైం డైలీ మొబైల్లో స్పెండ్ చేసాను. పనికొచ్చే పని ఒకటి ఉండదు, బట్ ఊరికే స్క్రోలింగ్లో. అండ్ ఈ టైం రెడ్యూస్ చేయడానికి నేను ఎప్పుడైతే గూగుల్ చేశానో ఆ యాప్ ఇన్స్టాల్ చేయు, ఈ యాప్ ఇన్స్టాల్ చేయను, అవన్నీ ట్రై చేసినా నథింగ్ వర్క్. నువ్వు కానీ నీ విల్ పవర్ డెవలప్ చేసుకోలేకపోతే నువ్వు ఎన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసినా నువ్వు మళ్ళీ ఫోన్ తీస్తావు, నువ్వు మళ్ళీ స్క్రోల్ చేస్తావు. పాయింట్ ఏంటంటే నువ్వు నీ స్క్రీన్ టైం తగ్గించుకోవాలంటే నువ్వు ఆ యాప్ ఈ యాప్ ఎక్కించడం కాదు, నీ విల్ పవర్ని డెవలప్ చేసుకో. నీ విల్ పవర్ పైన ఫోకస్ చేయి. నీ ఫకింగ్ బ్రెయిన్కి చెప్పు నువ్వు ప్రతిసారి బోర్ కొట్టినప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేయాలని. నీ విల్ పవర్కి మించిన యాప్ బ్లాకర్ ఏది లేదు. సో నువ్వు ఇప్పుడు డిసిప్లైన్గా వర్క్ చేస్తున్నావు, ఇంకా నీ మొబైల్ని పక్కన పెట్టావు. నువ్వు ఎప్పుడైతే ఫోకస్డ్గా వర్క్ చేయాలని అనుకుంటావో నువ్వు ఒక మంచి ప్లేస్లో కూర్చోవడం చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ల్యాప్టాప్ పైన కూర్చున్నాను అనుకోండి, నేను వర్క్ మాత్రమే చేస్తాను. నన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి నా మొబైల్ కూడా దూరంగా ఉంటుంది. సో నువ్వు ఎప్పుడైతే ఈ జోన్ ఆఫ్ ఫోకస్లోకి వస్తావో ఫస్ట్ థింగ్ నీ మైండ్ అనేది క్లియర్గా ఉండాలి అండ్ యూ హ్యావ్ టు సెట్ ఎ డెడ్ లైన్. 30 minutes నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, 40 minutes ఏం చేయాలనుకుంటున్నావు అండ్ ఇలా రూల్స్ పెట్టుకొని స్ట్రిక్ట్గా ఫాలో. సో నువ్వు ఎప్పుడైతే ఫోకస్ జోన్లో వర్క్ చేస్తావో నీ మనకి బ్రెయిన్ డెఫినెట్గా డిస్ట్రాక్షన్స్ కోసం క్రేవ్ చేస్తుంది. సో దానికోసం మనం ఏం చేస్తామంటే డేలో మనకున్న టైంలో ఒక పర్టికులర్ 1 or 2 hours or 3 hours డిస్ట్రాక్ట్ అవ్వడానికి సెట్ చేస్తాం. సో ఎలాగో మనం ఆ 2 or 3 hours డిస్ట్రాక్షన్స్ కోసం వదిలేస్తున్నాం కాబట్టి మిగతా టైం అన్నా డిసిప్లిన్గా వర్క్ చేస్తాం. నేను రోడ్డు మీద చాలా మందిని అబ్జర్వ్ చేస్తాను. వాళ్ళు ఒక 10 seconds ఇట్లా ఖాళీగా ఉన్నారంటే వాళ్ళు ఫోన్ తీసి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ అంతా కూడా చీప్ డోపమైన్ కోసం అంతా క్రేవ్ చేస్తుంది. సపోజ్ ఒక చిన్న పిల్లోడికి బోర్ కొట్టింది అనుకో, వాడు ఏదైనా చేస్తాడు, ఏడుస్తాడు, అరుస్తాడు, ఇంకేమైనా చేస్తాడు. ఎవడో ఒకడు వచ్చి వాడిని ఎత్తుకొని తిప్పే వరకు. ఎందుకంటే హీ వాంట్స్ టు ఎస్కేప్ దట్ బోర్డమ్. సో నువ్వు నీ బోర్డమ్ని కంట్రోల్ చేసుకోగలిగితే, సింపుల్గా చెప్పాలంటే నువ్వు నీ బోర్డమ్ని టాలరేట్ చేస్తున్నావు అంటే యువర్ బ్రెయిన్ ఈస్ నాట్ క్రేవింగ్ ఫర్ చీప్ డోపమైన్. అండ్ ఫైనల్గా నువ్వు నీ లైఫ్లో డిస్ట్రాక్షన్స్ అన్నింటినీ పక్కన పెట్టి ఏదైనా చేసిన తర్వాత నువ్వు రివార్డ్ చేసుకో. నేను 2-3 months కష్టపడిన తర్వాత నాకు నా ఫస్ట్ పేచెక్ వచ్చింది. ఫస్ట్ పేచెక్తో ఐ గిఫ్టెడ్ మై సెల్ఫ్. సో నువ్వు కూడా ఏదైనా చేసిన తర్వాత, ఏదైనా సాధించిన తర్వాత రివార్డ్ చేసుకోవడం నేర్చుకో. అది ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఉంటుంది. సో ఇవన్నీ నువ్వు ఫాలో అయితే నువ్వు కంప్లీట్గా ఈ లూప్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ నుంచి బయటకు వస్తావు. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.